హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వప్నాస్ కిచెన్ అండ్ రంగోలీ. ఈరోజు నేను వెజ్ పాస్తా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి, ఆయిల్ కొంచెం వేడాక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, కొంచెం కరివేపాకు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి ఒక క్యారెట్ని తురుముకోవాలండి. ఇందులోకి ఒక క్యారెట్ తురుము, ఒక సన్నగా కట్ చేసిన ఒక టమోటా వేసి బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్టు వేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి తెల్ల నువ్వులు వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. అందులోకి 1 స్పూన్ తెల్ల నువ్వులు, 1 స్పూన్ టమోటా సాస్ వేసి అంతా బాగా ఫ్రై చేసుకోవాలి. మనం పాస్తా ముందుగా పెట్టుకున్నామండి. ముందుగా ఉడకపెట్టుకున్న పాస్తాను వేసి బాగా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. ఆల్రెడీ ఉడికింది కనుక జస్ట్ 1 మినిట్ ఇట్లా ఫ్రై చేస్తే సరిపోతుందండి. స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేయాలి. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.